విజయబాబు గారు హూ బాబాయ్ సిబిఐ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశామని చెప్పేసి కూడా సుప్రీంకోర్టుకు నివేదిక అందజేసింది. ఇప్పుడు బెయిల్ మీద ఉన్న అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ కూడా విచారణ చేసే అవకాశం ఉందా? నిన్న వైఎస్ సునీత గారు మాట్లాడుతూ నేను పులివెందులకు వెళ్తే నన్ను కూడా చంపేస్తారేమో అన్న భయం నాలో ఉంది కూడా అన్నట్టు కూడా ఆమె మాట్లాడారు. హూ కిల్డ్ బాబాయ్కి సమాధానం దొరికే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ముందు సునీత గారి భయాంతో మొదలు పెడదాం. ఓకే, ఆవిడ సునీతమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీ పరిపాలనలో ఆమె చాలా నిర్భయంగా యథేచ్ఛగా తిరిగారు. తర్వాత ఆయన్ని కూడా విమర్శించారు, ప్రెస్ మీట్లు పెట్టారు, కోర్టులకు వెళ్ళారు. ఎప్పుడు కూడా తన నోటి వెంట నుంచి తను చంపేస్తారేమో అనేటువంటి ప్రశ్న అయితే ఉత్పన్నం కాలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి ఇది. కానీ ఎవరినైతే వీళ్ళు 23 తర్వాత 24లో అనూహ్యంగా సోదరీమణులు ఇద్దరు కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారితో కలిసి మంతనాలు జరిపి అవన్నీ చేశాక వీళ్ళ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది. వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రభుత్వంలో తను చంపేస్తారేమో భయపడుతుంది. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే క్రిమినల్ పాలిటిక్స్లో చాలా ఇష్యూస్ ఉంటాయి, వాటిల్ని అర్థం చేసుకోవాలి పబ్లిక్. ఇప్పుడు ఎందుకు భయపడుతుంది ఆవిడ? ఆ రోజు చాలా గొంతెత్తి మరీ బోల్డ్గా మాట్లాడింది, గొంతెత్తి మరీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విమర్శించింది. కానీ మాట్లాడడానికి కూడా భయపడలా. కానీ ఈరోజు భయపడుతుంది ఆవిడ అంటేనే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆవిడకి మరి అలాంటి థ్రెట్ ఉందేమో, ఎందుకంటే అది అలాంటిది ఏదైనా జరిగితే దాన్ని జగన్మోహన్ రెడ్డి మీదకి తోసేసేయచ్చు. సో తోసేసి మళ్ళీ హూ కిల్డ్ సిస్టర్ అని చెప్పిన ఓ నినాదాన్ని అందుకొని ప్రచారానికి వెళ్ళొచ్చేమో అంటే మేబీ. మరి లేకపోతే ఆవిడకి ఎందుకు ఇప్పుడు డౌట్ వచ్చిందండి? రాకూడదు కదా, తమకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం కదా, ఎందుకు వచ్చింది అనేది మరి నాకు అర్థం కాని సమస్య. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ, అందుకని చెప్తున్నాను నేను. జస్ట్ ఇది ఓన్లీ అజంప్షన్, దిస్ ఈజ్ మై అజంప్షన్ ఓన్లీ. సో అందుకని ఇక్కడ గమనించాల్సింది అది. ఇక లెట్ us కమ్ టు ద కేసు విషయానికి వచ్చినప్పుడు 2020లో ఈ సంఘటన జరిగినప్పుడు ఆ రోజున అధికారంలో ఉంది ఎవరు? తెలుగుదేశం పార్టీ. సో తెలుగుదేశం పార్టీ ఏం చేయాలంటే హుటాహుటిన ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు అంటే 90లో ఇన్సిడెంట్ జరిగింది, అదే 19లో జరిగింది. సారీ 19లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చింది, ఆయనకి హార్ట్ అటాక్ అని వచ్చింది కాదు, తర్వాత ఆయన ఏదో మెట్ల మించి పడిపోయారని వచ్చింది. ఏదో సస్పిషియస్ డెత్, మొత్తానికి సస్పిషియస్ డెత్ అయినప్పుడు ఏంటంటే వెంటనే ఆయన దాని మీద కొంత చర్యలు తీసుకోవాలి. దాన్ని పొలిటికల్గా దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అన్న ఆలోచన బహుశా అప్పుడు రాలేదు. అందుకని అంత పెద్ద సీరియస్ ఈ కేసు మీద ఆయన అంతగా కాన్సన్ట్రేట్ చేయలే. తర్వాత ఆయనకి పనికొచ్చింది ప్రచారానికి, హూ కిల్డ్ బాబాయ్ అనుకుంటా. ఆ రోజున మాత్రం దాన్ని ఎక్కువ ఇది చేయలేదు. సో అది జరిగిన తర్వాత ఏమైందంటే దాన్ని సిట్ ఏదో ఏర్పాటు చేశారు. సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఇంకా కేటగారికల్గా ఆయన చెప్పింది, ఇది మరింత పారదర్శకంగా దోషులు ఎవరో తెలియాలన్నట్టయితే సిబిఐకి ఇద్దామని చెప్పిన ఆయనే స్వయంగా కోరాడు. సో ఆయనే స్వయంగా సిబిఐకి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు తన మీద నిజానికి సిబిఐ కేసులు ఎంక్వైరీలు జరుగుతున్న నేపథ్యంలో అదే వ్యక్తి ఈ కేసుని సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలి అన్నాడంటేనే తన ఇన్నోసెన్స్ అనేది అక్కడ క్లియర్గా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సరే, అయిన తర్వాత దాదాపు అలా ప్రొలాంగ్ అవుతూ వచ్చిన తర్వాత ఈ సునీతమ్మ వివేక డాటరు నిజానికి ఏంటంటే మనకి ఫ్యాక్ట్స్ అయితే తెలియదు, కానీ వాళ్ళ ఫాదర్ పట్లను ఫ్యామిలీలో కూడా వీళ్ళంతా అలిగారని ఏదో రిలేషన్స్ వల్ల ఆవిడ దూరంగానే ఉండి హైదరాబాద్లోనే డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకునేదని కూడా అంటారు. కానీ సడన్గా ఆవిడ రంగంలోకి దిగి ఫైట్ చేస్తుంది. ఓకే, మంచిదే, తండ్రిని చంపేసిన దోషులను శిక్షించాలని చెప్పి కోరుకోవటం కూడా తప్పులేదు. అయితే ఇదే క్రమంలో దీన్ని పొలిటిసైజ్ చేశారు. ఎప్పుడో 2019లో జరిగిన ఇన్సిడెంటు 2020 నుంచి అది రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లోకి వచ్చింది. అప్పటికి అది స్థానికంగానే ఏదో ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన వార్త రాజశేఖర రెడ్డి గారి సోదరుడు సౌమ్యుడు ఇలా జరిగిందనేది తప్ప ఆ కేసు ప్రాసెస్ మాత్రం ఏంటంటే అంత పెద్ద ఫోకస్ అవ్వాలి. బట్ 20 నుంచి ఇది ఫోకస్ అవడం వచ్చింది.
మరి 2019లో ఇన్సిడెంట్ జరిగితే అప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి ఎలిగేషన్స్ తీసుకురాలా. ఎప్పుడు తీసుకొచ్చిందయ్యా అంటే 2024లో తీసుకొచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందండి? ఇన్ని సంవత్సరాలు మీకు జగన్మోహన్ రెడ్డి మీద అనుమానం రాలేదా? ఎప్పుడు వచ్చింది మీకు జగన్మోహన్ రెడ్డి మీద అనుమానం అంటే పొలిటికల్ డైనమిక్స్ మారిన తర్వాత షర్మిల గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దూరమై వీళ్ళిద్దరూ దగ్గరైన తర్వాత, వీళ్ళిద్దరూ దగ్గరై మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాక, ఆ తర్వాత ఈ వాళ్ళ అనుకూల మీడియా వీళ్ళని మోయటం ప్రారంభించిన తర్వాత ఈవిడి డైలాగ్స్ మారిపోయాయి, ఎలిగేషన్స్ మారిపోయాయి. అది కదా జరిగింది. ఎక్కడ మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ 2019, ఎక్కడ 2024. ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మీద అనుమానం రాలేదు, ఆల్ సడన్ వచ్చింది. సరే, మీకు డౌట్ వచ్చినంత మాత్రంలో సిబిఐ ఏం చేసింది? సిబిఐ కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన తర్వాత ఈయన ప్రమేయం ఉందా అదా ఇది అనేది కూడా అప్పట్లో కూడా ఎలిగేషన్స్ వచ్చాయి. వచ్చినా కూడా ఇప్పుడు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని పిలవటం కానీ ఆయన్ని క్వశ్చన్ చేయటం కానీ ఇలాంటిది జరగలేదు. ఆ పాయింట్ అక్కడ అడ్డు పెడితే ఇక అవినాష్ రెడ్డి మీద, అవినాష్ రెడ్డిని నేను వాళ్ళ ఫాదర్ ఆయన అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. సో వాళ్ళిద్దరిని అయితే ఎక్యూజ్డ్గా పెట్టారు. ఎక్యూజ్డ్గా పెట్టిన తర్వాత ఈయన్ని కూడా అరెస్ట్ చేయాలి అనేటువంటిది ఒక డిమాండ్ మొదలైంది. ఆయన అయితే ఏంటంటే దాని మీద బెయిల్ తెచ్చుకున్నాడు. బెయిల్ వచ్చిన తర్వాత సరే, అక్కడి నుంచి ఇది కేసు వ్యవహారం ఎలా ఉన్నా కూడా ఎన్నికల ప్రచారానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి ఆయుధం అయింది ఇది. అందుకని ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినా హోకెళ్ళు బాబాయ్ అనుకుంటా ఆయన ప్రచారం చేశాడు. ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని ఏరియాల్లో ఉపయోగపడే ఉంటుంది. కానీ సిబిఐ ఏం తేల్చింది ఇప్పుడు? మళ్ళీ తాజాగా ఆమె ఏం చేసిందంటే ఈయన యొక్క బెయిల్ క్యాన్సిల్ చేయాలి అవినాష్ రెడ్డిది అని చెప్పని కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు వారు సిబిఐని ప్రశ్నిస్తే ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయింది, మీరు ఇంకా ఎంక్వైరీ చేయమంటే మేము చేస్తాము అని చెప్పని సబ్మిట్ చేశారు. ఇన్ జనరల్గా నాకున్న లీగల్ నాలెడ్జ్ని బట్టి అన్లెస్ అండ్ అంటిల్ అదేదో ఎక్స్ట్రీమ్ సెన్సేషనల్ కేసు, చాలా గజిబిజి గందరగోళంతో దాంట్లో ఇంకా ఇంతమంది ఉన్నారు, ఇది చేయాలి అది చేయాలనేటువంటి కేసు అయితే తప్ప, ఏది ఒక రాజీవ్ గాంధీ కేసు లేకపోతే ఈ బాంబే పేలుళ్ళు లాంటి కేసు, అంత స్థాయి కేసులు అయితే తప్ప వీళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశాక ఎంక్వైరీ రిపోర్టు దీన్ని ఎక్స్టెండ్ చేయమని సహజంగా అయితే కోర్టులు అనవు. బట్ వాళ్ళ వైపు రెస్పెక్టబుల్గా ఏం చేశారంటే ఆల్రెడీ ఎంక్వైరీ పూర్తయింది, సబ్మిట్ చేసాం, దీన్ని కంటిన్యూ చేయమంటే చేస్తాము అని చెప్పని అడిగారు. అది ఎంక్వైరీ రిపోర్ట్ కంప్లీట్ అయిపోయింది అన్న తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్న క్వశ్చన్ దట్ డజంట్ అరైజ్. సో ఈజ్ ఫ్రీడ్ ఫ్రమ్ దట్ కేస్. వీళ్ళకి పాపం చాలా డీలా పడిపోయారు, చాలా నీరసించిపోయారు టీడీపీ వారు. ఇందులో జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు పిలిచి ప్రాసిక్యూట్ చేయలేదని చెప్పని. తర్వాత ఒక్కరోజైనా సరే జైల్లో చూడాలి అవినాష్ రెడ్డిని అని చెప్పనేమో సోదరిమణులు కోరుకుంటే వాళ్ళు కూడా నిరుత్సాహపడేటువంటి విధంగా, ఎందుకంటే జనరల్గా ఉంటుంది ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు వీళ్ళ నిందితులు కనుక బయట ఉంటే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే వీళ్ళు బయట ఉండడానికి కుదరదు అనేది కొన్ని కేసుల్లో బెయిల్ ఇవ్వరు. కానీ ఇక్కడ ఈయన్ని అరెస్ట్ చేయలేదు, ఇది చేయలేదు, బెయిల్ క్యాన్సిల్ చేయలేదు, ఎంక్వైరీ పూర్తయిందన్నారు. ఎంక్వైరీ పూర్తి అయిపోయిన తర్వాత ఇంక జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కేసు జరుగుతూ ఉంటుంది, ఈయన వాయిదాలకు వెళ్తుంటాడు, అంతవరకే. సో ఓవరాల్గా ఈ ఇష్యూలో వాళ్ళకి పూర్తిగా నిరుత్సాహపడిపోయారు. దీన్ని నిజానికి దోషులు ఎవరు, హత్య ఎలా జరిగింది, ఏం జరిగింది అనే దాన్ని ప్రొసీజరల్గా కనుక కంటిన్యూ చేయించున్నట్లయితే ఆవిడ కోరుకున్నట్టుగా దోషులకు శిక్ష పడేది. అన్నెసెసరీలీ దీన్ని పొలిటిసైజ్ చేశారు. పొలిటిసైజ్ చేసి రాజకీయంగా సంబంధం లేనటువంటి వాళ్ళని ఇందులో ఇంప్లికేట్ చేసి వాళ్ళని ఏదో సాధించాలనుకోవడం వల్ల ఆ కేసు మొత్తం అటు గందరగోళం అయింది. బట్ స్టిల్ సిబిఐ రిపోర్ట్లో ఏం తేలుతుందనేది తేలినప్పుడు డెఫినెట్గా శిక్షలు పడే వాళ్ళకి శిక్షలు పడతాయి. వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళకి శిక్షలు పడకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా నేరం చేసినటువంటి వాళ్ళకైతే శిక్షలు పడతాయి. సాక్షుల్ని బెదిరిస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు, నిరసనలంతా బయటే ఉన్నారన్నట్టు కూడా చెప్తుంది. ఇప్పుడు ఆరోపణలు ఎన్ని జనరల్గా ఉంటాయి, బట్ ఎండ్ ఆఫ్ ది డే డిసైడ్ చేయాల్సింది కోర్టు కదా.
కోర్టు ఎంక్వైరీ కమిషను. సో ఎంక్వైరీ కమిషన్ చెప్పింది అయిపోయింది అనేది ఎరెంట్స్ మ్యాటర్. అంటే వైఎస్ భాస్కర్ రెడ్డి కానీ ఉదయ్ కుమార్ రెడ్డి కానీ లేకపోతే గంగిరెడ్డి కానీ అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలంటూ కూడా విచారణ జరిగే అవకాశం ఉందా? లేదు, ఇంకా అదే అంటున్నా, ఎంక్వైరీ రిపోర్ట్ వన్స్ ఫినిష్ అయిన తర్వాత ఇక ఆయన్ని జైల్లో పెట్టడం అనే క్వశ్చన్ డజంట్ అరైజ్ అని చెప్తున్నాను నేను.